Hello, my name is viewers. Welcome back. ఊరు పల్లెటూరు దీని పీరే అమ్మ తీరు అనే పాట మనం పాడుకున్నాం బలగం సినిమాలో. సో అదే పాట నిజం చేస్తూ ఈరోజు మనం ఇండియాలో ఉన్న పల్లెటూరు కాదు, ఇంగ్లాండ్లో ఉన్న పల్లెటూరుకి వచ్చాం. సో పల్లెటూరులో వ్యవసాయం ఎలా ఉంటుంది, ఇక్కడ ఫార్మింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ రకరకాల క్రాప్స్ ఎలా పండిస్తారు, ఆ క్రాప్స్ని మన కోసం అంటే మామూలుగా బయట ఉన్న పబ్లిక్ కోసం కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ క్రాప్ని తీసుకోవచ్చు. సో పిక్ యువర్ ఓన్ అని అంటారు ఇక్కడ. సో అది చేయడానికి ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి. సో ఆల్రెడీ ఇక్కడ నా ఇంటికి కనిపిస్తున్నంత మొక్కజొన్న కార్న్ ఫామ్. సో దాంట్లో చాలా వరకు మొక్కజొన్నలు కోయడం జరిగింది. ఇప్పుడు ఇంకా వేరే కూడా మీకు చూపిస్తా. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ ఎలా వాళ్ళు పండిస్తారు, ఎంత కేర్ఫుల్గా, ఎంత బాగా చేస్తారు అనేది కూడా మనం ఈరోజు బ్లాగ్లో చూద్దాం. ఓకే, కీప్ వాచింగ్ మై నేమ్ మూవీస్. ఇక్కడ అన్నీ కూడా కంకులు ఫుల్గా మంచిగా కాసాయి, ఫ్రెష్. చాలా ఉన్నాయి కంకులు అక్కడ దాకా, ఫ్రెష్ కంకులు. ఇదిగోండి చూడండి ఎన్ని మొక్కజొన్న కంకులు. ఇప్పుడే నేను అక్కడ వెనుక ఉన్న మొక్కజొన్న తోటలోకి వెళ్ళి ఇవన్నీ మొక్కజొన్నలు అంటే తెలంగాణలో కంకులు అంటారు కదా, ఈ కంకులు అన్నీ కోయడం జరిగింది. ఇవన్నీ మన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఫ్రెష్గా, ఆర్గానిక్. ఈ తోటలో పండినాయి. రకరకాల ఫార్మ్స్ అని పెడతా అని చెప్పారు కదా, ఇక్కడ ఈ క్రాప్ ఇప్పుడు మొక్కజొన్న పెట్టారు, మొక్కజొన్న కోసాము. ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా మనం కోసి ఈరోజు హ్యాపీగా అన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఓకే. హలో, చూస్తున్నారు కదా నాకు ఇక్కడంతా కూడా వాళ్ళు ఆల్రెడీ ట్రాక్టర్తో మంచిగా ఈ భూమిని అంతా కూడా చదును చేశారు నెక్స్ట్ క్రాప్ కోసం. సో మనం ఇప్పుడు పొలం మధ్యలో అంటే ఈ ఫీల్డ్స్ మధ్యలో నడుస్తున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మీకు చాలా క్రాప్స్ చూపిస్తా, చూడండి. అటువైపు చూస్తే కూడా ఇంకా చాలా ఉంది. సో అది ఇంకా కీప్ వాచింగ్, చూద్దాం. ఇది కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. అంటే ఇది ప్రతి సమ్మర్ త్రూఅవుట్ ఇయర్ అంతా క్రాప్ మారుస్తూ ఉంటారు. సో సీజన్ బట్టి క్రాప్ వేస్తూ ఉంటారు. సో లాస్ట్ సీజన్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ వేసారు. సో స్ట్రాబెర్రీస్, సమ్మర్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రాప్ వేస్తారు. సో వీళ్ళు ఇక్కడ నుంచి వేరే సూపర్ మార్కెట్స్ కానీ వేరే వాటికి ఎక్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ క్రాప్ అంతా కూడా. అలానే ఏంటంటే పబ్లిక్ కోసం కూడా పిక్ యువర్ ఓన్ అంటే వాళ్ళు ఫామ్కి వచ్చిన ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది తీసుకొని లోపలికి వెళ్ళినాక వాళ్ళు కావాల్సిన క్రాప్ దగ్గరికి వెళ్ళి, అంటే ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీస్కి వెళ్ళి అక్కడ స్ట్రాబెర్రీస్ వాళ్ళే ఓన్గా పిక్ చేసుకొని తినేసి అక్కడ తినొచ్చు కూడా, కొన్ని చోట్ల తినొచ్చు. సో అవి మళ్ళీ క్యారీ చేసి తీసుకొచ్చేసి అక్కడ ముంగడ ఒక చిన్న స్టాల్ ఉంటుంది, ఆ స్టాల్లో కూడా మినిమం డబ్బులు పే చేసి అవి మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో అట్లా బీట్రూట్ ఫామ్ అండి. బీట్రూట్ ఇక్కడ అన్ని బీట్రూట్స్ ఉంటాయి. మీకు తెలుసా బీట్రూట్స్ అంటే చాలా హెల్త్కి మంచిది బీట్రూట్స్. సో ఇక్కడ మనం లైవ్గా బీట్రూట్స్ మనం ఇక్కడే ప్లగ్ చేయొచ్చు. చూడండి ఎలా తీస్తున్నారు, ఇదిగో చూడండి లైవ్లో బీట్రూట్. ఇక్కడ మనం ఇట్లా పిక్ చేసి మనకు తీసుకెళ్ళచ్చు వీటిని. ఇక్కడ అన్నీ కూడా బీట్రూట్స్, ఇదంతా బీట్రూట్ తోట. ఇప్పుడు దీని పక్కనే ఇంకొకటి ఉంది అక్కడ, ఇది బ్రోక్లీ ఫామ్. బ్రోక్లీ తెలుసు కదా, బ్రోక్లీ అని ఇట్లా గ్రీన్ కలర్గా ఉంటుంది. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఫేమస్. నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో కూడా బ్రోక్లీ వస్తుంది. సో చాలా హెల్దీ అంటారు. సో ఆ బ్రోక్లీ కూడా పిల్లలకి బాయిల్ చేసి పెడతారు.
సో ఆ బ్రోక్లీ ప్లాంట్ ఇది అక్కడ చూస్తున్నారా, బ్రోక్లీ చిన్న చిన్న బ్రోక్లీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ కాబట్టి మనకి పెద్దగా కనిపించట్లేదు, బట్ చాలా వరకు బ్రోక్లీస్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఈ ఫామ్లో ఇంకా చాలా బాగానే ఉన్నాయి. సో అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చూడండి ఎదురుగా నాకు వస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా పంప్కిన్స్ అవన్నీ వాళ్ళు క్రాప్ పిక్ చేసి వెళ్తున్నారు. సో అది వాళ్ళు అక్కడ ఆ పంప్కిన్స్ అవన్నీ తీసుకెళ్ళి కూడా అక్కడ రిసెప్షన్లో కొంత డబ్బు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు. సో అట్లా మనకి ఏంటంటే ఇలా డిఫరెంట్ ఒకటే చోట ఇన్ని రకాల క్రాప్లు వేసి చాలా బాగా మేనేజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా మనకు లెఫ్ట్ సైడ్లో మొక్కజొన్న ఇంకొకటి ఉంది. ఈ క్రాప్ అయిపోయింది, సో అందుకే వాళ్ళు ఏంటంటే దాన్ని వదిలేశారు. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మనకు డిఫరెంట్ క్రాప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మంచి సీజన్ అంటే ఆల్మోస్ట్ ఇంగ్లాండ్లో అయితే సమ్మర్ అయిపోతుంది, సెప్టెంబర్ ఆ టైంకి సమ్మర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా స్లోగా పంప్కిన్ సీజన్ స్టార్ట్ అవుతాయి. పంప్కిన్స్ అంటే తెలుసు కదా మనకు, పెద్ద గుమ్మడికాయలు ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్ పంప్కిన్స్ ఉంటాయి. మీరు కనిపిస్తుంది అది పంప్కిన్. హలో అండి, సో ఇదంతా కూడా పంప్కిన్స్ తెలుసు కదా, పెద్ద పంప్కిన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా పంప్కిన్స్ ఫామ్. ఇక్కడ మనం పంప్కిన్స్ తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా కూడా వీళ్ళు హాలోవీన్కి పంప్కిన్స్ అంతా యూజ్ చేస్తారు. ప్లస్ పంప్కిన్స్ మనం ఏమంటాం గుమ్మడికాయ. సో దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం కర్రీస్ చేసుకోవచ్చు, తర్వాత స్వీట్ చేసుకోవచ్చు, చాలా రకాల ఐటమ్ చేసుకోవచ్చు పంప్కిన్తో. సో పంప్కిన్ ఎలా ఉన్నాయి చూడండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను. పెద్ద పంప్కిన్స్. చూస్తున్నారు కదా, బిగ్గెస్ట్ పంప్కిన్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఇవి మనం వెయిట్ కూడా చూడలేము, చాలా వెయిట్ ఉంటుంది ఒక్కొక్కటి. చూడండి పంప్కిన్స్. ఇవన్నీ కూడా వైట్ పంప్కిన్స్, ఇంకా ఆరెంజ్ కలర్లో కాలేదు, కానీ చాలా హెవీగా ఉన్నాయి పంప్కిన్స్ అన్నీ కూడా. చాలా పెద్దగా హెవీగా, ఒక్కొక్కటి అసలు ఫుడ్ చేయడం కూడా అవ్వట్లేదు. చూడండి ఒక్క పంప్కిన్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద పంప్కిన్. బాగున్నాయి కదా. ఇది చూడండి హ్యూజెస్ట్ పెద్ద పంప్కిన్. చూసారు కదా మన ఫార్మర్స్ ట్రాక్టర్, దీంతో ఇదంతా ఈ ఫార్మ్ అంతా దున్నుతారు. ఫార్మర్స్ లేరు, దీంతో ఇప్పుడు ఈ ట్రాక్టర్లో కూర్చొని ఇంకా ఈ ఫార్మ్ అంతా కూడా వాళ్ళు దున్ని మొత్తం క్రాప్ అంతా చేస్తారు ఇదే ట్రాక్టర్తో. చాలా పెద్దగా ఉంది కదా ట్రాక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనకి పబ్లిక్కి అలో చేస్తారు, వెళ్ళి మనకు కావాల్సిన క్రాప్కి వెళ్ళి మనకు కట్ చేసుకోవడానికి. సో అలా ఈరోజు వచ్చి ఇక్కడ మనం ఈ పంప్కిన్స్ కానీ, కార్న్ కానీ, ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. అవన్నీ ఇంకా మీకు చూపిస్తాను. ఓకే,
క్రాప్ అంతా చేస్తారు. ఇక్కడ ఫార్మింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా యూస్ఫుల్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ప్రాపర్గా చేస్తారు. సో అందుకే మనకి ఇప్పటికీ పంటకు ఏం పురుగు పట్టకుండా, ఎటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ప్రాపర్ ఆర్గానిక్గా హెల్తీగా పండిస్తారు. సో ఇది తీసుకుంటే మనకు కూడా మంచిది హెల్త్కి. సో చూసారు కదా మీరు, గుమ్మడికాయ ఎంత సైజు ఉన్నాయి. సో అట్లానే కార్న్, క్యాబేజ్, బ్రోకలీ చాలా హెల్తీ ఫామ్ అయితే వేశారు. ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోతున్నప్పుడు ఇవి అయిపోతాయి, వీటికి ఏముండదు. పంప్కిన్స్ మాత్రం అక్టోబర్, నవంబర్ దాకా ఉంటాయి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇద్దరు వాళ్ళు ఈ ఫామ్కి సంబంధించిన పీపుల్, వాళ్ళు అక్కడ పంప్కిన్స్ని ఎలా కట్ చేస్తున్నారు చూడండి. అదేంటి నైఫ్, మన సీజర్స్ లాంటివి తీసుకొచ్చేసి ప్లగ్ చేస్తున్నారు. సో వాటిని చేతితో ముట్టుకోకుండా డైరెక్ట్ ప్లగ్ చేసి తర్వాత వాటిని ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ ట్రాలీలో కానీ అట్లా తీసుకెళ్ళిపోయి అక్కడ సేల్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది క్యాబేజ్ తోట ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఇంకా కొన్ని క్యాబేజెస్ ఉన్నాయి. సో క్యాబేజెస్ కూడా మనం ప్లగ్ చేసుకోవచ్చు, అంటే తీసేసుకోవచ్చు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము లాస్ట్ టైం ట్రై చేసాం, వెరీ గుడ్. సో ఇట్లా చిన్నవి పెద్ద సైజులో ఉంటాయి, ఇంకా చాలా పెద్దగా ఉంటాయి క్యాబేజెస్ కూడా. సో చాలా ఫ్రెష్ అండ్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు అంటారు కదా, సన్ఫ్లవర్. సో చూడండి ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా, ఎంత చూస్తున్నది చాలా బాగున్నాయి కదా. సో అదంతా కూడా ఇప్పుడు సన్ ఎట్ వస్తే అలా ఫేసింగ్ చేస్తే అవి అటు తిరుగుతాయి, అందుకే పొద్దుతిరుగుడు అంటారు కదా, సన్ఫ్లవర్స్. సో ఇక్కడ కూడా ఒక చిన్న క్రాప్ ఉంది. సో మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ ఒకటి ఇంత పెద్ద ఇన్ని ఎకరాలలో వాళ్ళు వేసిన ఇతో పంటలు అంటారు కదా, ఫీల్డ్స్. సో డిఫరెంట్. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వీటిని సొరకాయలు, మనం అనపకాయలు లాంటివే కార్జెట్స్ అంటారు. సో కార్జెట్స్ కూడా చాలా హెల్దీ, చాలా బాగుంటాయి కార్జెట్స్. సేమ్ మన సొరకాయలానే ఉంటాయి. సో అక్కడ కొన్ని తెంపి పడేశారు, చూస్తున్నారు కదా. సో అట్లా. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఇవంటాం బీన్స్ అంటారు, బీన్స్. సో ఆ బీన్స్ తోట ఇది. సో బీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా ఇది సీజన్. సో చూస్తున్న మీరు చూడు, సో బీన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా మనము తీసుకొని అవన్నీ కూడా బాస్కెట్లో వేసుకొని మనకు ఏంటంటే అన్లిమిటెడ్గా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మినిమం అమౌంట్ పే చేస్తే హ్యాపీగా మనకు ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో అట్లా ఫామ్కి రావడం వల్ల మంచి ఉపయోగాలు ఉండేది. సో చాలా చోట్ల, యూకేలో చాలా చోట్ల ఇట్లాంటి ఫామ్స్ ఉంటాయి, బట్ మనం చూసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. సో కీప్ వాచింగ్ మ్యాన్ అండ్ మూవీస్.